మాకు అంత టైం లేదు. మా సమయాన్ని వృధా చేయకండి. మీ సమయాన్ని కూడా వృధా చేసుకోకండి. ఆ వీడియోలు చూసేంత టైం మాకు లేదు అని మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేసిండు. మరి ఎందుకు చేసిండు, ఎవరి మీద చేసిండు అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మన వీడియోను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి పోదాం. ఢిల్లీ నడి వీధుల్లో జంతర్ మంతర్ దగ్గర అట్లా పార్లమెంట్ సమీపంలో కాంగ్రెస్ జనతా పార్టీ కార్యకర్తలు నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి నష్టపోయినటువంటి చాలా మంది, లక్షల మంది, వేల మంది విద్యార్థులు ఢిల్లీ నడివీధుల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఢిల్లీ పోలీసులు అలాగే ఆర్ఏఎఫ్ బలగాలు బల ప్రయోగాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, లాఠీచార్జ్ చేయడం, విద్యార్థినులను చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడం, ఆ వీడియోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు చాలా మంది. అయితే నీట్ పేపర్ లీకేజ్ విషయమై కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి నీట్ విద్యార్థులు కావచ్చు, అట్లనే కాంగ్రెస్ జనతా పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ జూలై 22వ తారీఖున సంసద్ చలో పేరున పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారు. అసలు ఆ వీడియోలు చూస్తుంటే మనసున్న ఎవరికైనా కూడా కన్నీళ్ళు అయితే రాక తప్పదు. మనసు లేని కొంతమంది వారికి, కొంతమంది బీజేపీ సపోర్టర్స్కి మాత్రమే వారందరూ చేసేటివి కూడా నాటకాలు, దొంగ ధర్నాలు అని అనిపిస్తూ ఉంటుంది. అట్లా చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విద్యార్థి మీద జరుగుతున్నటువంటి లాఠీ చార్జ్ని తీసుకొని నరేంద్ర మిశ్రా అనే ఒక అడ్వకేటు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసారు. ఏంది అని అంటే, విద్యార్థి మీద జరుగుతున్నటువంటి బల ప్రయోగాన్ని ఎవరైతే పోలీసులు వీళ్ళ మీద అక్రమంగా లాఠీచార్జ్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అట్లనే లాఠీచార్జ్ని ఆపాలని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ వేసిండు. అయితే ఇప్పుడు ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందరికి వచ్చినప్పుడు ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో నరేంద్ర మిశ్రా ఆయన, సార్ ఇట్లా విద్యార్థుల మీద అకారణంగా అక్రమంగా లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు, మహిళలు విద్యార్థులను చూడకుండా కూడా కొడుతూ ఉన్నారు అని చెప్పేసి దీని మీద మీరు స్పందించాలి, చర్యలు తీసుకోవాలి, కావాలంటే విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలకు సంబంధించి వీడియోలు మీకు చూపిస్తా అని చెప్పి అని అన్నాడు. ఆ సందర్భంలో జస్టిస్ సూర్యకాంత్ ఏమన్నాడు అంటే, ఆ వీడియోలు చూసేంత టైం మాకు లేదు, మా టైంని వృధా చేయకండి, మీ సమయాన్ని కూడా వృధా చేసుకోకండి అని చెప్పేసి మాట్లాడాడు. అయితే మరి అని ఈ సిజేపి కాంగ్రెస్ జనతా పార్టీ పుట్టుకకు ప్రధాన కారకుల్లో ఒకరు ఈ సిజేఐ సూర్యకాంత్. ఎందుకనంటే ఆయన గతంలో ఒక లాయర్ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే బొద్దింకల్లాగా వచ్చి ఎలాంటి ఉద్యోగం లేని యువత వీధుల్లోకి వచ్చి సోషల్ మీడియాలోకి పోయి, లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్ పోయి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటారు బొద్దింకలాగా అని చెప్పేసి అన్నాను. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అభిజిత్ దీప్కే ఈ సిజేపీని స్థాపించాడు. మళ్ళీ ఇప్పుడు ఆయనే సిజేఐ అయినటువంటి సూర్యకాంత్ మళ్ళీ ఆ విద్యార్థి మీద జరుగుతున్నటువంటి లాఠీ వీడియోలు చూడడానికి మాకు టైం లేదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే దేశం మొత్తం కూడా ఇప్పుడు చూస్తున్నది ఢిల్లీ. ఆ ఢిల్లీలో విద్యార్థుల ధర్నాలు, రాస్తారోకోలు. వాళ్ళు శాంతియుతంగా చేస్తూ ఉన్నటువంటి ధర్నాను చెడగొట్టింది ఫస్ట్
పోలీసులు. వాళ్ళ మీద బలప్రయోగం చేసింది కూడా పోలీసులు. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి చదువుకున్న యువత ఎవరైతే చదువుకోలేదో వాళ్ళ గురించి మాట్లాడుతాను, ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. ఎవరి ఇంట్లో అయితే నీట్ కోసం ప్రిపేర్ అయినటువంటి పిల్లలు ఉన్నారో ఆ తల్లిదండ్రులకు తెలిసి బాధంతా కూడా నీట్ పేపర్ లీక్ అయినప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కరు అక్కడ మాట్లాడుతున్నటువంటి విద్యార్థులు చూస్తూ ఉంటే ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నాం. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి పోలీసులను కూడా అంటా ఉన్నాం, మీకు మాలాంటి పిల్లలు ఉన్నారు కదా, మేము కూడా మీ పిల్లలమే కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉంటే అసలు ఏడుపు అయితే ఆగుతలేదు. అలాంటి సంఘటన మీద విచారణ జరపాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే చీఫ్ జస్టిస్ అన్న మాటలు అది మాకు సమయం లేదని. దేశం మొత్తం కూడా ఈ ఢిల్లీలో జరుగుతున్నటువంటి అల్లర్ల మీదనే ఫోకస్ చేశారు. అయినా కూడా ఆయన అట్లా అనడం చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తా ఉంది. దీని మీద ఈ చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మీకేమనిపిస్తున్న కామెంట్ చేయండి. అట్లనే మన దేశం మొత్తం కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నిన్న నిరసనలు అయితే జరిగినాయి. ఏంటి అని అంటే బీజేపీ వాళ్ళేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి సమీపంకి వచ్చి ఇట్లా ధర్నాలు చేస్తారా, అసలోకలు చేస్తారా అని చెప్పేసి కాంగ్రెస్ చర్యలను నిరసిస్తూ వాళ్ళందరూ కూడా ఆందోళన చేశారు. అట్లనే కాంగ్రెస్ వాళ్ళు కూడా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం నిరసిస్తూ వాళ్ళు కూడా ఆందోళన చేశారు. మన రాష్ట్రంలో కూడా తెలంగాణ కూడా ఆందోళన చేశారు. మరి ఇది వాళ్ళు ఇప్పటి వరకు అంటే కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు ఢిల్లీలో వాళ్ళు నిరసన మొదలుపెట్టినప్పటి నుంచి స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన రాహుల్ గాంధీని అరెస్ట్ చేసేసరికి స్పందించి వాళ్ళు కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. వాళ్ళ పార్టీ వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు స్పందించారు. దీన్ని మనం గమనించుకోవాలి. ముఖ్యమంత్రి కూడా అంటా ఉన్నారు, ఆయన రక్తం చిందింది, రాహుల్ గాంధీ రక్తం నేల చిందని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు పాపం ఆ విద్యార్థులు రాష్ట్రోకలు ధర్నాలు చేస్తూ ఉన్నారు, దెబ్బలు తింటా ఉన్నారు, ఎందుకు స్పందించలేదు మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏవైనా కూడా వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ మనుగడకు అభద్రత ఉన్నప్పుడు మాత్రమే స్పందించి వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి చూస్తారు తప్పితే మనల్ని పట్టించుకునే పాపనైతే అస్సలు పోరు. ఎన్ని ఎలక్షన్స్ అప్పుడైతే వచ్చి చాలా మాటలు అయితే చెప్తా ఉంటారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూడా మాకు న్యాయం చేస్తుంది, విద్యార్థులను పట్టించుకుంటుంది అనే నమ్మకం లేదని చెప్పేసి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా స్పష్టంగా చెప్పారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో కూడా పేపర్ లీకులు అయినాయి, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా పేపర్ లీకులు అవుతా ఉన్నాయి. ఏ ప్రభుత్వం లీకులు అవుతాయని మాకు నమ్మకం లేదని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే కొంచెం భరోసా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి ప్రజల వైపు, విద్యార్థుల వైపు, రైతుల వైపు ఉండాలి కాబట్టి ఆ భరోసాని కోరుకుంటున్నారు. కానీ అది కూడా కరువైపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ అయ్యారో అప్పుడు మాత్రమే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. అదే కొద్దిగా ముందుగా స్పందించి వాంగ్చుక్ నిరసనకు దిగినప్పుడు, నిరాహార దీక్షకు దిగినప్పుడు పోయి ఉంటే ఇంకా కాంగ్రెస్ ఇంకా మైలేజ్ వచ్చేది. ఇప్పుడు బీజేపీ కనుక ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన చేత రాజీనామా చేయించినా కూడా బీజేపీకి అప్పుడు చాలా అంటే చాలా మైలేజ్ వచ్చేది. కానీ అదేం చేయకుండా మేమే అధికారంలో ఉంటాం శాశ్వతంగా అని చెప్పేసి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ రోజులు అన్నీ ఒకేలాగా ఉంటాయి, మారుతూ ఉంటాయి, అధికారం కూడా మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, దీని మీద ఈ విశ్లేషణ మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్.